దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వాక్యాలు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక రకంగా మన జీవితాల్లో ప్రభు నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోయే మనకి ప్రభు ఇస్తున్న వాగ్దానంగా మనం ఈ రోజున దీన్ని వాగ్దాన పూర్వకమైన సందేశముగా ఎంచుకోవచ్చు. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు మనకు విరోధంగా లేస్తున్న ప్రతి సాతాను శక్తిని వెళ్ళగొట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రతి శిక్షను కూడా ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఆ రోజు యెరూషలేము నివాసులతోనూ ఇశ్రాయేలీలతోనూ సియోను నివాసులతోనూ ఆయన అంటున్న మాట, ఉత్సాహధ్వని చేయండి, జయధ్వని చేయండి, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి, యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మన జీవితాల్లో దేవుడు మన మధ్య ఎప్పుడు కూడా నివాసం చేయాలని ఆశపడుతూ ఉంటాడు. దేవుడి యొక్క నివాసం మన మధ్యలో ఉండటానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు మనతో నివసించాలని ఆశపడుచున్నాడు? దేవుడు మన మధ్య నివసించటం వల్ల మనకు కలిగే మేలేమిటి? దేవుడు ఏ ఉద్దేశంతో నేను మీ మధ్య నివసిస్తాను ఆ రోజు యెరూషలేము నివాసులతో సియోను నివాసులతో ప్రకటించిన దేవుడు మన మధ్య నివసిస్తానని ఆయన ఈ రాత్రి మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన మధ్య నివసించడం ద్వారా కలిగే మేలేమిటి అనే విషయాన్ని గనక మనం క్లుప్తంగా ధ్యానించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడు మనుషులతోనే నివాసం ఉండాలని ఆశపడ్డాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు తన పోలికగా తన స్వరూపమందు మొదట ఆదామును చేశాడు, పురుషుని చేశాడు. ఆ తదుపరి అతని ఎముకలో ఒక ఎముక తీసి స్త్రీని చేసి వారిద్దరిని దంపతులుగా ఏదేను తోటలో సంతోషంగా ఉండమని చెప్పాడు. నేను మీ మధ్యకి సంచరిస్తూ ఉంటాను, మీ మధ్యకి వస్తూ ఉంటాను, మీ మధ్యలోనే ఉంటాను, మీ మధ్యనే సంచరిస్తుంటాను. చల్లని పూట మీతో నేను మాట్లాడుతూ ఉంటాను, మనం ముచ్చటించుకుందాం అని దేవుడు స్వయంగా మొదటి మానవ దంపతులకు చెప్పినట్లుగా మనం ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయ్యాడో, ఆదికాండం 6వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల ప్రకారం చూస్తే, ఆ 1 నుండి 6 వాక్యాలు కూడా మీరు చూసినట్లయితే, నరుని హృదయాలోచన కేవలము చెడ్డదని చూసిన దేవుడు ఏదైనా తోట నుండి మానవ దంపతుల్ని తరిమి వేసిన తర్వాత దేవుడు మానవుని విడిచిపెట్టకుండా వెంబడిస్తూనే ఉన్నాడు. ఏ విధము చేతనైనను మానవుని మధ్యలో తాను నివసించాలనే ఆలోచనతో, మానవ సమాజం మధ్యలో దేవాది దేవుడు నివసించాలనే ఉద్దేశంతో. అందుకనే 10 ఆజ్ఞలు ఇచ్చాడు మానవుడికి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం 8-9 వాక్యాల్లో దేవుడు మరొకసారి మానవుల మధ్య తాను నివసించాలనే తన కోరికను మరొకసారి స్పష్టపరుస్తున్నాడు. నేను మనుషుల మధ్యలో నివసించే దేవుణ్ణి, నేను మనుషులకు దూరంగా నేను ఉండలేను. మనిషిని నా స్వరూపమందు నా పోలికగా చేసిన దేవుణ్ణి, అతని మధ్యలో నేను నివసించాలని ఆశపడ్డాను, అతనితోనే నివసించాలని ఆశపడ్డాను. కానీ అతడు పాపం చేసి నేనుండే స్థలానికి దూరం అయిపోయాడు. అతని ముఖము నాకు మరుగైపోయింది. అతని ప్రార్థన నేను వినలేకపోతున్నాను. కారణం, పాపి ప్రార్థన నేను వినలేను. పాపాన్ని విడిచిపెట్టే హృదయంతో ప్రార్థన చేస్తే నేను వింటాను. కాబట్టి నేను పాపి యొక్క ప్రార్థన వినలేను గనక, పాపి పశ్చాత్తాపడకపోతే నన్ను సమీపించలేడు గనక అతన్ని నేను వెళ్ళగొట్టాను. కానీ ఏ విధంగానైనా తిరిగి నేను మనుషుల మధ్యలో
జీవించాలని, మానవుడితోనే నా జీవితం కొనసాగించాలని, దేవాది దేవుడు ఎప్పుడు కూడా మనుషుల మధ్యలో నివసించాలని కోరుకునే దేవుడు ఆశించాడు. అందుకని పాపం చేసిన మానవుడికి తిరిగి తన దగ్గరకు వచ్చే అవకాశం కల్పించాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రాన్ని పాటించండి అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించండి, ఇశ్రాయేలీయులారా నేను మీ మధ్యలో నివాసం చేయాలని ఆశపడుతున్నానని, మానవుల మధ్య తాను నివసించాలనే కోరికను తాను ఎన్నుకున్న ఇశ్రాయేలీ ప్రజల మధ్యలో నివసించాలనే వాంఛను వ్యక్తపరిచినట్టుగా మనం చూడొచ్చు. 25వ అధ్యాయం నిర్గమకాండం 8-9 వాక్యాల్లో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను, నేను నీకు కనబరుచు విధంగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలను, నేను వారిలో నివసించినట్లు మోషే నువ్వు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. దేవుడు ప్రపంచంలో ప్రతి మానవ జాతి మధ్యలో సంచారం చేయాలని ఆశపడ్డాడు. కానీ తను సృష్టించిన మొదటి మానవుడు పాపం చేసిన వెంటనే దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని తన కొరకు ఎన్నుకున్నాడు. వాళ్ళే హెబ్రీయులు. అబ్రహాం వంశావళిని ఎన్నుకున్నాడు. వారి మధ్యలో నివసించడానికి ఆయన ఒక గుడారాన్ని నిర్మించమని చెప్పాడు. నేను మీ మధ్యలో నివసించినట్లుగా ఒక గుడారాన్ని నిర్మించమని వారికి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే గుడారాన్ని నిర్మించారే గాని గుడారంలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులు బహు ఘోర పాపాలు చేశారు. ఇశ్రాయేలు దేవుని మీద సణిగారు. ఇశ్రాయేలు దేవునికి విరుద్ధంగా బయలుదేవతలను పూజించారు. తమ పిల్లల్ని బలులుగా అర్పించారు. దేవుడు చేయకూడదన్న ప్రతి దుష్కార్యాన్ని కూడా వాళ్ళు చేసి వారి మధ్య నివసించాలనుకున్న దేవుని దుఃఖపెట్టి అనేకులు హతులైపోయారు. దేవుణ్ణి దుఃఖపెడుతూనే ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇశ్రాయేలీలు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13, 14 వాక్యాలు ఒకసారి మనం చూస్తే, ఇక దేవుడు మానవ పాపాన్ని చూడలేక ఏ విధంగానైనా సరే మానవుడి యొక్క పాపాన్ని పరిహరించాలనే ఆలోచనతో తానే నరావతారిగా భూమికి దిగి వచ్చి తను తగ్గించుకొని మరణ భయములోను పాపపు దాసత్వంలో ఉన్న మానవుల్ని విడిపించటానికి దేవాది దేవుడే యోహాను సువార్త 3:16 ప్రకారం లోకాన్ని ప్రేమించి నరావతారిగా భూమికి దిగి వచ్చి మన మధ్యలో సంచరించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తుగా శరీరధారిగా మన మధ్య నివసించినట్లుగా మనం చూడగలం. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మానవుడు అందరి మధ్యలో, ఇశ్రాయేళ్ల మధ్యలో కాదు, ప్రపంచంలో మనిషి అనబడే ప్రతి ఒక్కరి మధ్యలో నివసించాలని, ప్రతి ఒక్కరిని పాపం నుంచి విడిపించాలనే ఆలోచనతో ఆయన భూమికి దిగి వచ్చి మన మధ్యలో సంచరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అయితే నరుడు ఆయన్ని తిరస్కరించి సిలువ వేసినట్లుగా మనం చూడగలం. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఈ చోట మనకు అర్థమవుతుంది. మన మధ్యలో నివసించాలనేదే ఆయన ప్రగాఢమైన కోరిక. ఈ రోజున ఆయన్ని నమ్ముకున్న మన హృదయంలో ఆయన నివాసం ఉండాలని ఈ రాత్రి ఆయన ఆశిస్తున్నాడు. ఆయన మన హృదయంలో నివసించగలిగేటట్లుగా మనం జీవించగలిగితే, ఆయన మన హృదయంలో నివసించినట్లుగా మనం జీవించగలిగితే, నివసించడానికి అవకాశం మనం ఇవ్వగలిగితే, ఖచ్చితంగా ఆయన మన హృదయంలో నివసించేటప్పుడు దానికి తగిన ఆశీర్వాదాలు మన జీవితంలో అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకనే ఆయన డ్వెల్లింగ్ ప్లేస్ గా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే 1 కొరింథీ 3:16లో పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద లేడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మానవుల మధ్యలో సంచరిస్తున్నాడు. ఏ హృదయం అయితే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిందో ఆ హృదయంలో పరిశుద్ధాత్మను నివసించాలని ఆశపడుతున్నాడు.
ఆ హృదయాన్ని తనకు ఆలయంగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ భూమి అంతా ఒక రోజున మార్పు చెందబోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. దేవుని యొక్క అంతిమ ఉద్దేశం కూడా ఏంటో తెలుసండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చూస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. దేవుడి యొక్క అంతిమ ఉద్దేశం కూడా ఆయన ఎప్పుడు కూడా మనుషుల మధ్యలో నివసించాలని ఆయన ఆశ. ఒకప్పుడు ఏదైనా తోటలో ఆదాం అవ్వలతో నివసించాడు. వారు పాపం చేసి దేవునికి దూరం అయ్యారు. దేవుడు ఎప్పుడు మనిషికి దూరం కాల, మనుషుడే దేవుడికి దూరం అయ్యాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీల మధ్యలో నివాసం చేయాలని ఆశపడ్డాడు. ఇశ్రాయేలీలు పాపం చేసి దేవుడికి దూరం అయిపోయారు. ఆ తర్వాత శరీరధారిగా మానవులందరినీ రక్షించాలనే ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉంటే ఆయన శిలువ మానున వేలాడదీసి క్రూరంగా చంపారు. మనిషి ఎప్పుడు కూడా దేవుడికి దూరం అయిపోయాడు, కానీ దేవుడు మనుషుడికి దూరం కాల. అయితే చంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణమై సమాధి నుంచి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడిని తిరిగి దేవుడు మరల భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధాత్ముడి యొక్క బాధ్యత ఏంటంటే, పాపి అయిన మానవుని హృదయాన్ని మార్చి ఆ హృదయం పరిశుద్ధపరచబడినప్పుడు ఆ హృదయంలో నివసించే బాధ్యతను దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాడు. ఈ రోజున ఈ జూమ్లో ఈ మాటలు వింటున్న ఎందరూ పరిశుద్ధాత్మ ఆలయముగా మనం ఉన్నామో, దేవుని యొక్క నివాస స్థలంగా మన హృదయాలు ఉన్నవా అని ఒకసారి పరిశీలించుకోగలిగితే చాలా మంచిది. దేవుని నివాస స్థలాలుగా మనం ఉంటే గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన సృష్టిలో దేవుడు మనతోనే నివసించాలని ఆశపడతాడు. ఈ నూతన సృష్టిలో ఎవరు భాగస్వాములుగా ఉండగలరు అంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని పరిశుద్ధాత్మక ఆలయంగా ఎవరైతే తమ హృదయాలను మార్చుకున్నారో, నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని ఎవరైతే జీవించగలుగుతారో, వారు నూతన సృష్టిలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4-5-6 వాక్యాల ప్రకారం దేవుని ముఖ దర్శనాన్ని చేస్తూ యుగయుగములు దేవునితో జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్య ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు మన మధ్య ఉంటే జరిగే ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఏంటి అని విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే, మొట్టమొదటిది, దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనకి గొప్ప ఓదార్పు కలుగుతుందండి. మనకు గొప్ప ఓదార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే సంచరించారు. ఆయనతో కలిసే భోజనం చేశారు, ఆయనతో కలిసి తిన్నారు, ఆయనతో కలిసి ఉన్నారు. కానీ లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వాక్యం నుండి మనం చూసినట్లయితే, ఏమండి, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, నీకు సమాధానం అగును కాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్లుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, అక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదాన్ని వారిని అడిగి, వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించెను. ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేశారు. పచ్చని చెట్టైన యేసుక్రీస్తుకే ఈ గతి పట్టింది, ఇక మన బ్రతికేంటని శిష్యులు భయకంపితులైపోతూ ఉన్నారు. గడగడ వణుకుతున్న పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలరా, వాళ్ళని ఆదరించడం కొరకు, వాళ్ళని ఓదార్చడం కొరకు పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారి మధ్య సంచరించినట్లుగా, వారి మధ్యకు వచ్చినట్లుగా మనం ఈ చోట చూడగలం. దేవుడు మన హృదయంలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేసే అవకాశం మనం ఇస్తే,
మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా మనం ఓదార్పు పొందగలుగుతాము. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ప్రతి సందర్భంలో కూడా ఓదార్పుని అనుభవించగలిగే స్థితి కలగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి మన హృదయాన్ని సిద్ధపరిచి ఉంచాలి. మన హృదయంలో ఉన్న ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, పాపానికి సంబంధించిన ఏమైనా మన హృదయంలో ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఏమండి ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు క్షమాపణ పొందే హృదయం ఎవరిలో అయితే ఉంటుందో వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నివసించడానికి సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాన్ని దాచుకునే హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. అందుకనే క్రైస్తవుడికి ప్రతి నిత్యం కూడా పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. పశ్చాత్తాపం కలిగిన హృదయంలో ప్రభు నివాసం చేయడానికి అనుకూలమైన హృదయంగా ఉంటుంది. ఏ హృదయం అయితే పాపాన్ని అంగీకరించడానికి ఇష్టపడదో, అతని దగ్గర 100 బైబిళ్ళున్నా, అతడు చర్చిలో ప్రెసిడెంటే అయినా, అతడు వాక్యం బోధించే పాస్టరే అయినా, అతని హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసము చేయడు. ఏ వ్యక్తి హృదయంలో అయితే ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, కాముకత్వము, దొంగతనము, శరీర కార్యాలు ఏ వ్యక్తి హృదయంలో ఉంటాయో ఆ వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేయడు. శరీర కార్యాలను విసర్జించిన వాడి హృదయంలోనే పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. ఏ వ్యక్తి అయితే అబద్ధాలతో బతుకుతాడో ఆ వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసించలేడు. అబద్ధం ఆడేవాడైనా, సిగరెట్ తాగేవాడైనా ఒకటే. అబద్ధం ఆడేవాడైనా, వ్యభిచారి అయినా ఒకటే. బైబిల్లో పెద్ద పాపం, చిన్న పాపం అని లేదు. అన్ని పాపాలు ఈక్వల్ స్థాయి పాపాలు అన్నీ కూడా. అబద్ధం ఎంతో, వ్యభిచారం ఎంతో, మోసం ఎంతో, అసూయ ఎంతో, ఏమండి పగ ఎంతో, కక్ష ఎంతో, క్షమించలేకపోవటం ఎంతో, అన్ని పాపాలే. ఏ పాపం నీ హృదయంలో నా హృదయంలో ఉన్నా పరిశుద్ధాత్ముడు నివాసం చేయలేడు. అలాంటి వ్యక్తి ఆదరింపబడలేడు దేవుడి ద్వారా. అలాంటి వ్యక్తిలో ఆదరణ, కంఫర్ట్ అనేది ఉండదండి. అతని దేవుడు కంఫర్ట్ చేయలేడు, ఓదార్చలేడు. కారణం పాపం ఉన్న హృదయంలో సమాధానం ఉండదండి. పాపాత్ములైన స్త్రీ ఎందుకు యేసు ప్రభు పాదాల మీద పడి ఏడ్చింది? సమాధానం లేక ఏడ్చింది. యేసు ప్రభు ఆమెను క్షమించి ఏమంటున్నాడు? ఇక మీదట సమాధానము గలదానవై వెళ్ళుము, సమాధానము గలదానవై వెళ్ళమన్నాడు లూకాసు వార్త 7వ అధ్యాయంలో. పాపం ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టిందో సమాధానం ఆమె కలిగింది. ఆమె హృదయానికి గొప్ప ఓదార్పు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ పాపానికి ఎంత చోటిచ్చినా దేవుడు మన హృదయంలో నివసించలేడు, మనల్ని ఆయన ఓదార్చలేడు. దేవుడు మన మధ్య నివసించాలని ఆశించేది దేనికి తెలుసండి? ఎప్పటికప్పుడు మనల్ని భయం లేని వాళ్ళుగా చేయాలని, ఎప్పటికప్పుడు మనల్ని నేనున్నాను, ధైర్యంగా ఉండండి అని ధైర్యపరిచేవాడిగా ఉండాలని ఆయన ఆశపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ప్రతి భయాన్ని పారదోలగలడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 91వ కీర్తనలో అంటాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక ఏమంటే అతని దీర్ఘాయుష్య తృప్తిపరుస్తాను, అతన్ని తప్పిస్తాను, శ్రమలో అతనికి తోడై ఉంటాను, అతడు మొర్రపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను. ఎవరు మొరపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడో తెలుసండి? పాపం చేస్తూ నేను ప్రార్థన చేశాను, దేవుడు ఆలకించాడు, అబద్ధపు సాక్ష్యం అది. పాపం చేస్తూ దేవుడు ఆలకించాడు అనేది అబద్ధపు సాక్ష్యం. పాపాన్ని విసర్జించి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అట్టి ప్రార్థనా యోధులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడే ఆ క్రైస్తవ హృదయం ఓదార్పు పొందుతుందండి. దేవుడు మన మధ్య నివసిస్తే ఏమండి ఆయన మనకి ఆదరణ కలిగించే దేవుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రభు అయిన ఏమండి యేసుక్రీస్తుతో ఇంచుమించుగా ఆ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని మనం చూడొచ్చు, ఒక దైవజనుని మనం చూడొచ్చు. అక్కడ 20వ అధ్యాయం
20వ అధ్యాయంలో జబదయి కుమారులు ఉన్నారు. ఆ తర్వాత అంతకుముందు వాక్యాల్లో మనం చూస్తే పేతురు గారు ఉన్నాడు 16వ అధ్యాయంలో కూడా. ఎవరు నిన్ను విడిచి వెళ్ళినా కూడా నేను నిన్ను విడిచి వెళ్ళను అని చెప్పి ధైర్యంగా ఆ చోట యేసు ప్రభుతో ఆయన చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఎవరు విడిచినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను, ప్రాణం పోయినా కూడా నేను నిన్ను విడిచిపెట్టనని ధైర్యంగా చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. కానీ తర్వాత శిలువుకు అప్పగించబడే సమయమునకు యేసు ఎవరో తెలియదని పేతురు 3 సార్లు అబద్ధం ఆడినట్లుగా కూడా మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ఆ వ్యక్తి ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయంలో గడగడలాడుతూ కూర్చొని యేసుప్రభు వస్తే కూడా యేసుప్రభు చూసి భూతం అనుకొని భయపడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సజీవుడైన దేవుణ్ణి వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళ హృదయంలోని భయము వాళ్ళకి ఆదరణ లేకుండా చేసింది. ఈ రోజున మనం దేవుని యొక్క నివాస స్థలంగా మన హృదయాన్ని ఉంచగలిగితే, మనలో ఉన్న భయాన్ని పారద్రోలి మనకు ఆదరణ అనుగ్రహించట కొరకు దేవుడు మన మధ్యలో మన హృదయంలో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది తన హృదయాన్ని దేవుని ఆలయంగా చేసుకున్నాడో, 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 20వ వాక్యంలో అంటాడు, నేను దేవుని మాట వినవలన మనుషుల మాట వినవలన, నేను దేవుని మాట వింటాను తప్ప మనుషుల మాట వినను, నేను దేవుని కొరకు నా ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని యొక్క ఆలయముగా మనం మన హృదయాన్ని గనక మార్చుకోగలిగితే తప్పనిసరిగా మనలో ఉన్న ప్రతి భయము ఆందోళన నా దేవుడు తొలగిస్తాడు, ఆదరణ మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎవరో తెలుసండి, దేవుని చేతిలో చెక్కబడిన వారం. తల్లి తన బిడ్డను మరచునేమో గాని నేను నిన్ను మరువనని దేవుడు సెలవిస్తున్నాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉంటానని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యాలు ఆయన వాగ్దానం చేశాడు. యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటానంటున్నాడు. మిమ్మల్ని నా అరచేతిలో చిక్కుకొని ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి దేవుడు మనల్ని ఆదరించకుండా ఉండడు, తప్పనిసరిగా ఆదరించాలని ఆశపడుతున్నాడు. ఆయన మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆ అవకాశం కనుక మనం ఇవ్వగలిగితే ప్రతి సమయంలో కూడా మనం ఆదరణ పొందగలమండి. చెరసాలలో ఉన్న పేతురు ప్రశాంతంగా నిద్రపోయాడు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో. అది నాకు ఆశ్చర్యం కలుగుతుంది. చెరసాలలో ఉన్నాడు, నిద్ర ఎట్టు వచ్చిందో అర్థం కాదు. కారణం ఏంటో తెలుసండి, ఆయన చెరసాలలో ఉన్న పేతురుకున్న ఆలోచన ఏంటో తెలుసా? నేను దేవుని రెక్కల చాటును ఉన్నానని ఆలోచన. మహోన్నతుని యొక్క రెక్కల నీడలో నేను విశ్రమిస్తున్నానని ఒక పరిపూర్ణమైన నమ్మకంతో చెరసాలలో కూడా ఆయన ఆదరించబడుతూ ముందుకు నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున ఒక క్రైస్తవ కుటుంబంగా దేవుని నివాసానికి మన హృదయాన్ని, మన కుటుంబంలో ఆయన నివసించడానికి అవకాశం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఆదరించే బాధ్యత, కంఫర్ట్ చేసే బాధ్యత, మన కుటుంబంలో సమాధానాన్ని నెలకొల్పే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అందుకే ఆయన మన మధ్య నివసించాలని ఆశపడుతున్నాడు. రెండవదిగా మనం చూస్తే దేవుడు మన మధ్యలో నివసించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన మనం పోగొట్టుకున్న కాన్ఫిడెన్స్ని, నమ్మకాన్ని, దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని తిరిగి కల్పిస్తాడు ఆయన. దేవుడి యొక్క నివసించడానికి ఏ హృదయం అయితే అవకాశం ఇస్తుందో, ఒకప్పుడు దేవుణ్ణి నమ్మిన హృదయం కావచ్చు, తిరిగి దేవునికి దూరమైన కుటుంబం కావచ్చు, వ్యక్తి కావచ్చు, తిరిగి మరలా దేవుని యొక్క నివాసంగా ఒక కుటుంబం కానీ, ఒక క్రైస్తవ కుటుంబం కానీ, వ్యక్తి కానీ మార్చబడితే, దేవుడు నివసించడానికి అవకాశం ఇస్తే, తిరిగి దేవుడు ఆ వ్యక్తికి తాను ఆరాధించే దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని తిరిగి కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, మీరు ఎఫెస్ సంఘమా, మీరు ఎక్కడ పడ్డారో జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, మీరు మారు మనసు పొందండి, తిరిగి నా దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరు ఎక్కడ పడ్డారో జ్ఞాపకం చేసుకోండి, మీ పాపం ఏంటో, ఎందుకు నాకు దూరం అయ్యారో జ్ఞాపకం చేసుకోండి, మారు మనసు పొందండి,
మళ్ళీ నా వైపు తిరగండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, రీడెడికేట్ చేసుకోండి. నేను మీకు నివాస స్థలంగా మీ హృదయంలో నివాసం చేస్తా, మీ గృహంలో నివాసం చేస్తా. మీరు నాకు నివాస స్థలంగా మారతారు. నేను ఆలయాల్లో నివసించే దేవుణ్ణి కాదు. పిలిస్తే మీ హృదయంలో, ఇంకా పిలిస్తే మీ ఇంట్లో నివసించే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాల్లో గోడల మధ్యలో నేను ఉండకపోవచ్చు, కానీ మందిరంలోకి వచ్చి నమ్మకంగా నన్ను ఆరాధించే వారి హృదయాల్లో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, యేసు ప్రభువుతోనే తిరుగుతున్నారు శిష్యులు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 37, మార్కు సువార్త 4వ అధ్యాయంలో మీకు ఒక సంభవాన్ని చూడొచ్చు. 35వ వాక్యం నుంచి ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆ గలిలయ సముద్రంలో వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. ఏమండి, అక్కడ సంచరిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దోణి అమరమున తలగడ మీద నిద్రించున్నాడు. 38వ వాక్యంలో మీరు చూస్తే, అందులోకి గలిలయ సముద్రంలో పెను తుఫాను చెలరేగింది. గాలులు కొడుతున్నాయి, అలలు కొడుతున్నాయి. దోణిలో యేసు ఉన్నాడు, శిష్యులు భయపడిపోతున్నారు. యేసు తమ మధ్యలో ఉన్నాడనే జ్ఞానం కూడా లేకుండా, కాన్ఫిడెన్స్, యేసు తనతోనే ఉన్నాడనే నమ్మకం లేకుండా, ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకత్వం లేకుండా, ఆ తుఫానికి తాము ఎక్కడ మునిగిపోతారోనని భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు. మొదలు పెడితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. తాము మునిగిపోతే తమతో ఉన్న యేసు కూడా మునిగిపోతాడు కదా. యేసు సృష్టికర్త అనే ఆలోచన వారికి పరిపూర్ణంగా ఉందా లేదా అనేది అర్థం కాని విషయం. యేసు సర్వశక్తిమంతుడని, యేసు త్రిత్వంలో కుమారుడైన దేవుడనే ఒక పరిపూర్ణమైన నమ్మకం ఆ శిష్యుల హృదయంలో ఆ రోజు ఉందా లేదా అనేది అనుమానించాల్సిన విషయమే. వాళ్ళు ఎప్పుడైతే గలిలయ సముద్రంలోని తుఫాను తమ ప్రాణాలను హరిస్తుందేమోనని భయంతో, ప్రియమైన దేవుని బిడ్డలరా, తమతో ఉన్న దేవుని మీదనే నమ్మకాన్ని కోల్పోయారు. మనం కూడా మన కష్ట సమయాల్లో, కొన్ని ఇబ్బందుల్లో దేవుడు ఉన్నాడా లేడనే ప్రశ్న మన జీవితంలో కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి అసలు మేము బ్రతుకుతామన్న నమ్మకం కూడా కోల్పోయారు. యేసు తమతోనే ఉన్నాడు అన్న ఆలోచన కూడా మర్చిపోయారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసు ప్రభునే సవాల్ చేశారు. కారణం ఏంటంటే వాళ్ళ వరి, అది పాపం ప్రాణ భయం. వాళ్ళు భయంలో ఉన్నారు. దోణి అంతా కూడా నీళ్లతో నిండిపోబోతుంది. యేసు లేచాడు, తుఫానుని గద్దించాడు, గాలిని గద్దించాడు. తుఫాను అణిగిపోయింది. శిష్యులు క్షేమంగా ఉన్నామని తలంచి 41వ వాక్యంలో మీరు చూస్తే, వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచును అని ఒక్కనితో కూడా చెప్పుకున్నది. అంటే అప్పటికింకా వారు వెంబడిస్తున్న యేసు మీద పరిపూర్ణమైన విశ్వాసం వారికి లేదు. వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ లేదు ఆయన మీద. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు రక్తం చిందించాడు, మనల్ని పాపం నుంచి విడిపించి నీతిమంతులుగా చేశాడని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో రక్షణ పొందిన మనకు ప్రభువు మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది? మనం ఆరాధించే దేవునిని మనం పరిపూర్ణంగా ఆశ్రయించగలుగుతున్నామా? ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం ఉందా అనే ప్రశ్నని ఒకసారి మనం వేసుకుంటే, శిష్యులు భయపడినట్లుగా మనం కూడా ప్రతిదానికి భయపడే వ్యక్తులుగా ఉంటే, మనం మన దేవుణ్ణి ఇంకా పరిపూర్ణంగా ఆశ్రయించలేదు, మనం ఆయన రెక్కల నీడలో లేము, ఆయన మీద పరిపూర్ణమైన నమ్మిక మనకి ఇంకా లేదని అర్థం. మన దేవుడు సర్వశక్తిమంతుడైన విశ్వాసంలో మనం ఇంకా వెనకబడిపోయి ఉన్నామని అర్థం. ఈ రాత్రి దేనికి భయపడిన వారంగా క్రైస్తవుడు ఉండాలనే ఆలోచనతోనే దేవుడు అంటున్నాడు, మీ హృదయాన్ని నా నివాస స్థలంగా చేసుకోండి, పరిశుద్ధాత్మునిగా మీ మధ్యలో నివసించాలని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే నేను నివసిస్తే నా మీద మీ నమ్మకం రోజు రోజుకి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. దేవుడు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడనే గొప్ప ధైర్యం మీకు కలుగుతుంది. తాను ప్రేమించే వారికి దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయడనే నమ్మకం మీకు కలుగుతుంది. తన్ను ఆశ్రయించు వారికి దేవుడు ఎప్పుడు సహాయకుడు,
అనే ఒక వాగ్దానం మీరు నమ్మి ముందుకు సాగగలుగుతారు. కనుక నేను మీ మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాను. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం కోసం, నా మీద మీకున్న విశ్వాసాన్ని మరింతగా అభివృద్ధి చేయట కొరకే మీ మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాను. మీ మధ్య నివసించే అవకాశం నాకు ఇవ్వమని ప్రభు ఈ రాత్రి మనల్ని అడుగుతున్నాడు. అవకాశం ఇవ్వగలిగితే ఆయన మనల్ని మొట్టమొదటిగా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లో కూడా. రెండవదిగా ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం మనలో పెరిగేటట్లుగా చేయడానికి ఆశపడుతున్నాడు. ఆయన నివసించేదానికి మనం అవకాశం ఇవ్వకపోతే, ఇంకా పాపాన్ని దాచిపెట్టుకొని ప్రభు నివసించే హృదయంగా మన హృదయాన్ని మార్చుకోకపోతే, ప్రభు నివసించే ఇల్లుగా మన ఇల్లు లేకపోతే మనం ఆదరణ పొందలేము. మనం నమ్ముకున్న దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం మనకు ఉండదు. అప్పుడప్పుడు మన నమ్మకం తగ్గిపోయి అసలు దేవుడు ఉన్నాడా లేడనే ఆలోచన కలిగే అవకాశం కూడా వస్తుంది. కారణం ఆయన మన మధ్యలో లేకపోతే. అందుకే ఆయన నివసించడానికి మనం అవకాశం ఇద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యంలో ఉంది, ఇది మన వాగ్దానం కూడా. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదెంత మాత్రము నీకు హాని చెయ్యదు. దేవుడు గనక మన హృదయంలో నివాసం ఉంటే, దేవుని నివాస స్థలంగా మనం ఉంటే ఏమండి, ఏదెంత మాత్రం కూడా మనకు హాని చేయదండి. ఏ హాని మనకు జరగదు. సమస్తము సమకూడి మనకు మేలే జరుగుతుంది. అలాగని 200 ఏళ్ళు బతుకుతారని నేను గ్యారంటీ ఇవ్వట్లేదు. బైబిల్ గ్యారంటీ ఇవ్వట్లా. మన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ఏ హాని మనకు జరగకుండా దేవుడు కాపాడుతానన్న వాగ్దానం మాత్రం చేస్తున్నాడు. 34వ కీర్తన 7వ వాక్యంలో తన దూతల్ని తన యందు భయభక్తులు గలవారి చుట్టూ కావలి ఉంచుతాడు. దేవుని మీద ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకం, నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడనే నమ్మకం మాటల్లో చెప్పడం కాదు, హృదయం అంతటితో ఉంటుందో ఎవరి హృదయంలో అయితే, వారి చుట్టూ దేవదూతలు కావలి ఉంటారని వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది గర్జన సింహం వలె మనల్ని భయపెట్టడానికి, దేవుని మీద మనకు నమ్మకాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాడిని ఎదిరించమని యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్తున్నాడు. దేవునికి లోబడి ఉండండి, భయాన్ని మీ హృదయంలో కల్పించి అపవాదిని ఎదిరించండి. మీలో ఉన్న దేవుడు లోకములో ఉన్న సాతాను కంటే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవునికి నివాస స్థలంగా మనం మారగలిగితే, మనలో ఉన్న దేవుడు లోకాన్ని నడిపించే సాతాను కంటే శక్తిమంతుడు. ఆయన సృష్టికర్త మన దేవుడు. కనుక ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలుగుతుందండి. ఎప్పుడైతే ఆయన మీద మనకు ఆ నమ్మకం లేదో, సైతాను ఖచ్చితంగా మన హృదయాల్లో ప్రవేశించడానికి చూస్తాడు, మనల్ని కలవర పెడతాడు. మనం నెమ్మది లేని జీవితాలు జీవించాల్సి వస్తుందండి. మూడవదిగా, దేవుడు మన మధ్యలో ఉంటే, దేవుడు మన మధ్యకు వస్తే, దేవుడి నివాస స్థలంగా మనం ఉంటే, మనం ఏం చేయాలో కూడా ఆయన, మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో దాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తాడు మనకి. ఏమండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 33వ వాక్యంలో మీరు చూస్తే, ఇద్దరు శిష్యులే, యేసుప్రభు శిష్యులే, ఎమ్మాయి మార్గంలో ప్రయాణమై వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? యెరూషలేము నుంచి వెళ్తున్నారు. యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. ఏమంటే, సిలువ వేయబడిన యేసు లేచాడని చెప్పుకుంటున్నారు అక్కడ. యేసుప్రభు తాను సిలువ వేయబడతానని 3వ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పాడు. వీళ్ళకి ఆ మాట మీద నమ్మకం లేదు. పట్నం అంతా గందరగోళంగా ఉంది. ఇక్కడుండి మనం ఏం చేస్తామని మళ్ళీ వాళ్ళ ఊరికి ప్రయాణం అయ్యారు. ఎమ్మాయి మార్గానికి వెళ్తున్నారు, ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. వెళ్లే దారిలో వాళ్ళలో భయం, అసలు యేసుప్రభు ఏమైపోయాడు, అంత ఈజీగా ఎలా చచ్చిపోయాడు, వాళ్ళకి ఏం అర్థం కాల. వాళ్ళ మనోనేత్రాలు వెలగల. అంటే తాము ఎవరినైతే వెంబడించారో 3.5 సంవత్సరాలు ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకంలోకి వాళ్ళు రాలా. ఇంకా ఆ ఇద్దరు ఎవరైతే కలవరాల మధ్యలో ఉన్నారో,
వారి మధ్యలో యేసుప్రభు ప్రవేశించాడండి. ఈ రాత్రి ఆదరణ లేక, ఈ మాటలు వింటున్న ఎవరైనా ఆదరణ లేక ఉంటే, ప్రభువా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తే మన మధ్యకు వచ్చి వారిని ఆదరిస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుని మీద నమ్మకం తగ్గిపోయి నమ్మకం లేని స్థితిలో ఒకవేళ ఉంటే, ప్రభువా మా మధ్యకి రమ్మంటే ఆయన వచ్చి వారికి సర్వశక్తుడైన దేవుని మీద పరిపూర్ణమైన నమ్మికను వారిలో కలగజేస్తాడు. ఎవరైనా ఈ రోజున కలవరాల్లో ఉంటే ప్రభు వారి మధ్యలో దిగి వచ్చి వాళ్ళ కలవరాన్ని తొలగించడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు అమ్మాయి మార్గంలో వెళ్తున్నారు, వారి మధ్యలోకి యేసుప్రభు వచ్చాడు. పునరుద్ధానుడైన యేసుప్రభు వచ్చాడు. ఏంటి సంగతులు అని అడుగుతుంటే, యెరూషలేములో ఉన్న జరిగిన సంగతులను నీకు తెలియదని యేసుప్రభుని అడుగుతున్నారు వాళ్ళు. యేసుప్రభు నాడు గుర్తుపట్ల, పునరుద్ధానుడుగా ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టే అంత పరిస్థితి లేదు. వాళ్ళు భయం భయం భయం, చావు భయంతో బతుకుతున్నారు వాళ్ళు. యేసుప్రభు లేదు, బైబిల్ లేదు, ప్రార్థన లేదు. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, ఈ రాత్రి రేపు రాత్రి, అంత భయంలో ఉన్నారు వాళ్ళు. భయం ఏం చేస్తుందంటే దేవుడి మీద నమ్మకాన్ని పోగొడుతుందండి. భయం తొలగించబడాలంటే ఒకటే మార్గం, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మటం ఒకటే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-3 వాక్యాలు రాయబడింది. యాకోబు నేను నిన్ను సృజించాను, యాకోబు నేను నిర్మించాను, నేను ఇశ్రాయేలు దేవుణ్ణి, నీ దేవుణ్ణి నేను. నువ్వు జలముల్లో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నీకు ఏ హాని జరగకుండా నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని ఆ రోజు యాకోబుకి మాత్రమే కాదు ఆ వాగ్దానం, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన మనకు కూడా ఈ వాగ్దానమే. మనకి ఏ హాని జరగకుండా, ఏ అన్యాయం జరగకుండా మన దేవుడు కాపాడగలడండి. ఎప్పుడు కాపాడగలడు తెలుసా? ఆయన నివాస స్థలంగా మనం ఉన్నప్పుడు మాత్రమే. ఆయన నివాస స్థలంగా మనం లేకుండా వేషధారులుగా 2 పడవల మీద కాళ్ళు వేసిన వాళ్ళలాగా లోకం వైపు దేవుడి వైపు 2 రకాలుగా చూసుకుంటూ, ఏమండి ఆడేదంతా అబద్ధాలు, చర్చిలో మాత్రమే నిజం చెప్తాం, చర్చి నుంచి బయటకు వచ్చామంటే అబద్ధాలే. ఈ బ్రతుకులకి నెమ్మది ఉండదు, నాకైనా మీకైనా. ఈ బ్రతుకులకి ఆదరణ ఉండదు, ఈ బ్రతుకులకి సృష్టికర్త మీద నమ్మకం ఉండదండి. ఈ బ్రతుకులు ఎలా ఉంటాయంటే, దేవుడు వీళ్ళ పక్షం ఒక ప్లాన్ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారం గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ ఫర్ అస్. దేవుడికి మన మీద ఒక ప్రణాళిక ఉంది. ఈ మాటలు వింటున్న మనందరి మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరదండి మన పక్షంగా. ఎందుకని? దేవుడికి మన హృదయంలో చోటు లేదు గనక. దేవుడు మన మధ్యలో ఉంటానని వాగ్దానం చేస్తే ఉండటానికి అవకాశం మనం ఇవ్వలేదు గనక, దేవుడికి మన మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఆయన నెరవేర్చలేడు. దేవుడికి అవకాశం ఇస్తేనే దేవుడికి మన మీద ఉన్న ప్లాను, మన పిల్లల మీద ఉన్న ప్లాను నెరవేరుతుంది. మనం అవకాశం ఇవ్వకుండా లోకానుసారంగా జీవిస్తూ ప్రభువు నన్ను ఆశీర్వదించమంటే అది సాధ్యమయ్యే పని కాదు. డబ్బు సంపాదించవచ్చు మోసం చేసి, లేకపోతే వస్త్రాలు, మంచి కాస్ట్లీ వస్త్రాలు వేసుకోవచ్చు. కానీ దేవుణ్ణి మోసం చేయటం ఎవరి వల్ల కాదండి. కారులో తిరిగే వాళ్ళని చూసి వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అనుకుంటే పొరపాటు. ఒక 1000 మంది సంఘం ఉంది కనుక ఇతను ఆశీర్వదించబడిన సంఘం ఉందని అనుకుంటే పొరపాటు, సేవకుడిని అయినా సరే. ఒక కుటుంబం అంతా అమెరికాలో స్థిరపడింది కాబట్టి బ్లెస్డ్ ఫ్యామిలీ అనుకుంటే పొరపాటు. బ్లెస్డ్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన ఫ్యామిలీ, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించే కుటుంబం. ఏమండి, వాళ్ళు పేదవాళ్ళైనా ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళుగా, వాళ్ళ జీవిత సాక్ష్యం ద్వారా ప్రభు నామాన్ని ఘనపరిచేవారిగా ఉండేవాళ్లే దీవించబడిన వాళ్ళు. ఈ రోజున మీ ద్వారా, నా ద్వారా ప్రభు నామం ఘనపరచబడుతుందా? మీరు నేను నోరు తెరిస్తే యేసు ప్రభు ఘనపరచబడుతున్నాడా, సాతాను ఘనపరచబడుతున్నాడా? మన ప్రవర్తన ద్వారా ప్రభు ఘనపరచబడుతున్నాడా, సాతాను ఘనపరచబడుతున్నాడా? మన మాట ఎవరికన్నా ప్రయోజనకరంగా ఉందా, ఆదరించేదిగా ఉందా, ధైర్యపరిచేదిగా ఉందా, దేవుని మీద విశ్వాసాన్ని పెంచేదిగా ఉందా?
లేదా మన మాట ఇతరులలో ఇంకా పిరికితనాన్ని పెంచేదిగా ఉందా? ఇంక ఇతరుల భయాన్ని పెంచేదిగా ఉందా? ఈ ప్రశ్న మనం వేసుకుంటేనండి, దేవుడు గనక మన హృదయంలో నివాసం చేస్తే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటామండి. ఎస్, మన జీవితాలు మన పిల్లలకి ఆశీర్వాదకరంగా లేకపోతే ఇంక మనం ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలం? ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు మన హృదయంలో నివసించడానికి అవకాశం ఇస్తే దేవునికి మన మీద ఉన్న ప్రణాళిక నెరవేరుస్తాడు. అది ఏమైనా కావచ్చు, ఆ ప్రణాళిక, ఆ ప్లాన్ ఏమైనా కావచ్చు, ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. ఈ ఇద్దరు శిష్యులు, దేవుడు వీళ్ళని ఘనంగా వాడుకోవాలనుకున్నాడు. కానీ వీళ్ళు భయపడిపోయి యెరూషలేం నుంచి పారిపోయి వస్తున్నారు ఎమ్మాయి మార్గంలో. కానీ యేసు ప్రభు వారి మధ్యలో నడుస్తూ ముచ్చటిస్తున్నారు. వాళ్ళు యెరూషలేంలో జరిగిన సంగతులన్నీ ఆయనకు వివరిస్తున్నారు. ఆయనకు తెలుసు, కానీ ఏం తెలియనట్టు అడిగాడు. అడిగితే అన్నీ చెప్తున్నారు. ఒకచోట భోజనానికి కూర్చున్నారు. ఆయన రొట్టె విరిచి వారికి ఇచ్చిన వెంటనే వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. యేసు మన మధ్యలో ఉంటే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనోనేత్రాలు వెలిగించబడితే ఏది మంచో ఏది చెడో గుర్తుపడతాం. ఈ రోజున ఏది మంచో ఏది చెడో గుర్తుపట్టలేని స్థితిలో ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే యేసు అతని హృదయంలో లేడు అని అర్థం. మంచి చెడు గుర్తుపట్టలేని స్థితిలో ఒక వ్యక్తి ఉంటే, పాపం ఏదో అపవిత్రత ఏదో పవిత్రత ఏదో తెలియని స్థితిలో, ఏది అబద్ధమో ఏది నిజమో తెలియని స్థితిలో ఒక క్రైస్తవ జీవితం ఉంది అంటే, ఒక విశ్వాసి కానీ సేవకుడు కానీ ఉన్నాడంటే యేసు అతని దగ్గర లేడు అని అర్థం. పరిశుద్ధాత్ముడు అతని హృదయంలో లేడని అర్థం. ఈజీ గుర్తుపట్టచ్చు. ఒక అబద్ధం ఆడే వ్యక్తి హృదయంలో ప్రభు ఉండలేడండి. ఒక మోసగాడి హృదయంలో ప్రభు ఉండలేడు. విశ్వాసుల్ని పీడించుకొని తినే సేవకుడు హృదయంలో యేసు ప్రభు ఉండలేడు. సేవకుని టార్చర్ పెట్టే విశ్వాస హృదయంలో యేసు ప్రభు ఉండలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానివల్ల కలిగే నష్టం ఏంటంటే, దేవుడు మన పక్షంగా ఉన్న ప్రణాళిక నెరవేరకుండా మనమే అడ్డుబండలుగా మారుతున్నాం అని అర్థం. శిష్యుల మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడ్డాయో, లూకాసు వార్త 24:49లో వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఏమండి, అక్కడ జరిగిన సంగతులన్నీ కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత వాళ్ళ హృదయం మండింది. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వెలిగించబడిన వెంటనే, అరే దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రభువుకు సాక్షులుగా బతకాలని కదా మనల్ని ఎన్నుకున్నది. మనం మనోనేత్రాలు వెలిగించబడకుండా గుడ్డితనంలోకి వెళ్ళిపోయి మనం అన్నిటినీ మర్చిపోయి, ఏమండి, అన్నిటినీ మర్చిపోయి మన గ్రామానికి మనం వెళ్ళిపోతున్నాం. అన్ని వదిలేసి దేవుడు లేడు, ఏం లేదని. మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడిన వెంటనే 34వ వాక్యంలో, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొని చుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచటం వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. నిజమేనండి పేతురు గారు, మీకు యేసు ప్రభు కనబడ్డమాట నిజమే. మాకు కూడా దారిలో యేసు మా మధ్యలో నడిచాడు, మా మనోనేత్రాలు వెలిగించాడు, మా హృదయాలు మండించాడు. మేము ఎందుకు పిలువబడ్డామో మా పిలుపును మరొకసారి ఆయన మాకు తెలియజేశాడు. ఆయన మా మీద ఉన్న ప్రణాళికని ఆయన మాకు తెలియజేసి మరలా తిరిగి మమ్మల్ని యెరూషలేముకు పంపించాడు. ఆ విషయాలన్నీ మీకు చెప్పాలని. ఆ ఇద్దరు శిష్యులు చివరి వరకు ప్రభు సాక్షులుగా బతికారు. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసు గనుక మన మధ్యలో ఉంటే, పరిశుద్ధాత్మ నివాస స్థలంగా మనం ఉంటే, మనం దేవుని ప్రణాళిక నుంచి పక్కకు తప్పుకోమండి. దేవుని ప్రణాళికలోనే ఉంటాం మనం. దేవుని ప్రణాళికలో ఉంటే అది ఎప్పుడు కీడు జరగదు. మనకి మన పిల్లలకి మేలే జరుగుతుంది. దేవుడు మన పక్షంగా ఉన్న ప్రణాళిక మనకు మేలు చేసేదే కానీ కీడు చెయ్యదు. ఎప్పుడు జరుగుతుంది ఇదంటే, దేవుడు మన మధ్యలో నివసించినప్పుడు, ఆయన నివసించడానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం ఆ గొప్ప రక్షణ కాపాడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఎప్పుడు నివసించడానికి ఇష్టపడతాడు. మనం ఎవరు అంటే, విలువ పెట్టి కొనబడిన వారం.
మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. 1 కొరింథీ 6:19-20 ప్రకారం మనం వీఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్. మనం ఆయన స్వాస్థ్యం. మనం మన సొత్తు కాదు. మన మీద మనకు ఎలాంటి అధికారం లేదు. మన మీద సర్వాధికారం యేసుదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని యొక్క ఆలయం. ఈ విషయాన్ని కనుక మనం గుర్తుపెట్టుకొని బ్యాక్ స్లైడ్ కాకుండా, భక్తిలో వెనుకంజ వేయకుండా మనం ముందుకు సాగగలిగితే దేవుడు మన మధ్యలో నివాసం చేస్తూ మనల్ని ఆదరిస్తాడు. పరిపూర్ణమైన విశ్వాసంతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం దారి తప్పకుండా ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని నడిపిస్తాడు. దీనికి మనం చేయాల్సిందల్లా ఒకటే, రోమా 12:1-2 వాక్యాల ప్రకారంగా సజీవ యాగంగా మన దేహాలను దేవుడికి అప్పగించుకోవడం ఒకటే మార్గం. ప్రభువా, ఈ ప్రాణం, ఈ దేహం, ఈ ఆత్మ నీది, నడిపించే బాధ్యత నీది ప్రభువా. నా చివరి శ్వాస వరకు నీలో బ్రతకాలని ఆశగా ఉంది. ఈ తీర్మానంలో కనుక మనం ముందుకు సాగగలిగితే మనుషుల్ని ఎవరిని చూడకుండా హెబ్రీ 12:1-2 ప్రకారం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనకి ఇవ్వబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తగలిగితే, మళ్ళా నిన్నటి దాన్ని, ఈరోజు పొద్దున్న జరిగిన దాన్ని, ఈరోజు 5ంటికి జరిగిన సంగతులు తలుచుకోకుండా వెనుకున్న వాటిని మరిచి ముందున్న సింహాసనం కొరకు వేగిరపడుచు ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా మనము దేవుని నివాస స్థలముగా ఉండగలము. దేవుని నివాస స్థలంగా మనం ఉంటే సంపూర్ణ ఆదరణ మనకు దొరుకుతుంది. ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం మనకు కలుగుతుంది. దేవుడు ప్రణాళిక చొప్పున మనం నడిపించబడతాము. ఇందులో ఏ తేడా వచ్చినా సైతాను ప్రణాళికలకు మనం వెళ్తాం. కలవరాల మధ్యలోనే మనం బ్రతుకుతాం. సృష్టికర్త అయిన దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతాం. ఈ దుస్థితి మన జీవితంలో కలగకుండా ఆయన నివసించే హృదయంగా మన హృదయాల్ని ప్రభువు మార్చాలని ఒక ఆశతో మనం ముందుకు సాగగలిగినట్లయితే ప్రభు తప్పనిసరిగా ఆయన మన హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు.